నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. పెళ్ళికి ముందు ఫిజికల్‌గా రెడీ అయ్యారా లేదా అని జంటల మధ్య కంపాటిబిలిటీ చెక్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు పెళ్ళికి సిద్ధమా? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకోవాలి? తెలుసుకున్నాము. వాటిలో ఏమైనా సరి చేసుకోవాల్సిన అంశాలుంటాయా? అసలు ఒక మ్యారేజ్‌కి వెళ్ళే ముందు జంటలకి అంటే ఆ అబ్బాయికి, అమ్మాయికి ముఖ్యంగా తెలియాల్సిన విషయాలేంటి? అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివగణేష్ గారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్ యాస్ వెల్ యాస్ హైకోర్ట్ అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే. సార్, మ్యారేజ్‌కెళ్ళే ముందు ఇద్దరు అబ్బాయికి, అమ్మాయికి కానీ తెలుసుకోవాల్సిన విషయాలేంటంటారు? సీ మెయిన్‌గా పెళ్ళికి ముందు రిలేషన్‌లో ఉండటం వేరు. మ్యారేజ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో, పెళ్ళికి ముందు ఎంతమందితోనైనా రిలేషన్‌లో ఉండొచ్చు. అది వేరే విషయం. బట్ హ్మ్. పెళ్ళనేది ఒకళ్ళతోటే చేసుకుంటారు. వాళ్ళే సోల్‌మేట్ అవుతారు కాబట్టి, సో, మనకి మెయిన్‌గా పెళ్ళికి ముందు తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా ఈచ్ అదర్ పార్ట్నర్స్‌లో మీరు చూసుకోవాల్సిన విషయాలున్నాయి. చాలా ఉన్నాయి. సో, ఒకటనే కాదు. సో, వాళ్ళు ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు, ట్రావెల్ చేస్తే ఆ ట్రావెలింగ్‌లో వాళ్ళకి వాళ్ళ అపోజిట్ జెండర్ గురించి పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, వాళ్ళ కంపాటిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రేపొద్దున పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాగలమా, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇద్దరు మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇద్దరు హెల్త్ స్టెబిలిటీ ఎలా ఉంది. సో, చాలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో, ఈ ఈ మధ్య కాలం కొత్తగా మనం చూసేది ఏంటంటే పెళ్ళైన తర్వాత చాలామందికి హెల్త్ ఇష్యూస్ బాగా వస్తూ ఉన్నాయి. మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ వల్ల. సో, లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ వల్ల మల్టిపుల్ వ్యసనాలు ఉండటం కానీ, మల్టిపుల్ రిలేషన్స్‌లో ఉండటం కానీ, ఇవన్నీ కూడా చూసి తెలుసుకోలేం. ప్రాక్టికల్‌గా కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. హాస్పిటల్‌కెళ్ళి మనం బ్లడ్ ఇచ్చి, చూసి తెలుసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. రేపొద్దున ఇద్దరికీ ఇంపార్టెంటే. అంటే ఇక్క ఇక్కడ ఇలా ఎవరైనా హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేసుకున్నారా అనంటే, ఒక టైంలో ఎలా ఉండేది అంటే, ఏంటి పెళ్ళికి ముందే నా మీద అజమాయిషీ చలాయిస్తున్నారా? పెళ్ళికి ముందే ఈ టెస్ట్‌లన్నీ చేయిస్తున్నారా? అంటే మా వాళ్ళని అనుమానిస్తున్నారా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వచ్చాయి. సో, ఇప్పుడు నిజంగా ఇట్లాంటివి చేయటం వల్ల వాళ్ళకి నిజంగా అంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేదొకటి. ఇలా నిజంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అది మీరన్నట్టు ఈ జనరేషన్‌లో మైండ్‌సెట్ సెట్ అయిపోయింది. ప్రతిదానికి దే హావ్ క్లారిటీ. హ్మ్. ఎందుకంటే ఏదైనా సరే పెళ్ళికి ముందు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటున్నాం. పెళ్ళైన తర్వాత అరే! నీకు ఈ డిసీజ్ ఉంది. నీకు పలానా ఇష్యూ ఉంది. లేపోతే అమ్మాయికి నీకు పిల్లలు పుట్టారు. అబ్బాయికి లేకపోతే నీకు పలానా ఎక్స్‌వైజెడ్ డిసీజ్ ఉంది. ఇవన్నీ తెలిసి జీవితాంతం బాధపడే కన్నా ఒక 10 నిమిషాలు ఇద్దరు బాధపడ్డా పర్లేదు. హాస్పిటల్‌కెళ్ళి కన్సర్న్ డాక్టర్‌తో కలిసి కన్సల్టేషన్ తీసుకొని కొన్ని టెస్ట్‌లుంటాయి. డాక్టర్ చెప్తారు వాటెవర్ ఇద్దరు మ్యారేజ్‌కి సంబంధించిన చాలా ఉంటాయి. సో, దట్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సో, అవన్నీ చేపిచ్చుకొని సో, ఒక క్లారిటీగా మనం చూసుకొని పెళ్లి చేసుకుంటే రేపొద్దున ఇష్యూ లేదు కదా! హ్మ్. సో, మీరిద్దరు కరెక్ట్‌గానే ఉన్నారు. బట్ ఇంటర్నల్‌గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికీ ఏం తెలీదు కదా! అవును. సో, మీరు సఫర్ కావద్దు. పక్క వాళ్ళని పక్క గూడా వాళ్ళని కూడా సఫర్ చేయొద్దు. ఓకే. గణేష్ గారు. ఇది ఫిజికల్‌గా చెప్తున్నారు. బాడీ మీ దీని గురించి హాస్పిటల్. మెంటల్‌గా ఇద్దరికిద్దరు కనెక్ట్ అవ్వాలి అంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అవగాహన? దేని గురించి ముఖ్యంగా చర్చించుకోవాలంటారు? ముఖ్యంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను. అందరూ ఆల్మోస్ట్ 100% ఎడ్యుకేటెడే. హ్మ్. సో, ఈ లైఫ్ స్టైల్‌లో ఏమైపోతుంది అంటే పొద్దున్న లేసి జాబులకెళ్ళాలి. సో, ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు గానీ ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే యాస్ ఎన్ ఎంప్లాయీ యూ షుడ్ బి వర్కింగ్ లాయల్ టు యువర్ ఎంప్లాయర్. సో, ఆ సిట్యుయేషన్స్, ఆ వర్క్ ప్రెషర్స్ కానియండి చూసి సో, అమ్మాయి అయితే ఇంటికొచ్చి వంట చేయటం కానీ, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఎందుకంటే టైం లేదు అవును. నేర్చుకుంటానికి. తప్పనలేము. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు జాబ్ చేస్తా ఉన్నారు. అబ్బాయి గూడా ఇంటికొచ్చిన తర్వాత అక్కడికెళ్ళి మార్కెట్‌లో కూరగాయలు తెయి అంటే ఇతనికి టైం లేదు. ఎందుకంటే పొద్దున్నెళ్ళి సాయంత్రం 9కెళ్ళి 8, 9, 10కో వస్తున్నారు. సో, ఇక్కడ ఎవ్వరికీ టైం లేదు ఇక్కడ చూసుకుంటే. టైం ఎందుకు లేదు, టైం ఇవ్వలేదు అంటే వాళ్ళ ప్రాబ్లమ్ గూడా గాదు. పొద్దున్నుంచెళ్ళి ఇద్దరు కష్టపడి సో, ఇవన్నీ చేసుకొనొచ్చి ఇంటికి రాంగానే రెస్ట్ తీసుకుందామా, బెడ్ మీద పడుకుందామా, టీవీ చూసామా, తిన్నామా అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఇంత టఫ్ సిట్యుయేషన్‌లో కూడా సరే మమ్మీ ఎళ్ళురా అంటే
కిందికి వెళ్ళి ఏదో బలవంతంగా ఇంట్రెస్ట్ లేకపోతే మనం వెళ్ళు ఏదో తెస్తాడు అబ్బాయి. బట్ పెళ్ళైన తర్వాత భార్య చెప్పింది అనుకో అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు రాదు అంటే ఎమోషనల్గా బాడీ రెడీ లేదు. అవును. ఇక్కడ మదర్ ఏంది అంటే ఆ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ పేరెంట్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. యాహ్! ఎవరికైనా సరే పేరెంట్స్ అంటే ఒక ఎమోషనల్ టచ్ ఉంది. సేమ్ ఎమోషనల్ టచ్ భార్య మీద ఉండాలి, భర్త మీద ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఎంతవరకు మీరు మెంటల్గా రెడీగా ఉన్నారు అంటే ఎంత ఎక్స్ట్రీమ్గా రెడీగా ఉండాలి అంటే సరే అన్నీ బాగున్నాయి, మీరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత మీకు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత 4th, 5th ఇయర్ తర్వాత కూడా మీ పిల్లలకి మాటలు రావట్లేదు. హీ ఈజ్ ఎ స్పెషల్ కిడ్ అనుకోండి. మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఎలా ట్యాకిల్ చేయాలి? ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్, డిప్రెషన్ సిచ్యువేషన్ అది. ఇద్దరు వర్కింగ్, ఎవరు తీసుకెళ్ళాలి? పాపో బాబో, ఎవరు స్పీచింగ్ థెరపీస్ అని 100 ఉంటాయి ఇప్పుడు వచ్చిన మార్కెట్లో, ట్యుటోరియల్స్ కానీ వాట్ ఎవర్ టు మేక్ చైల్డ్ యాక్టివ్. సో ఎవరు టైం స్పెండ్ చేయాలి, ఎవరు తీసుకోవాలి? జాబ్ మానేస్తే ఎవరు మానేయాలి? హస్బెండా, వైఫా? ఇద్దరు కెరియర్ ఇంపార్టెంట్, ఇద్దరికి పిల్లలు ఇంపార్టెంట్. ఎవరు సాక్రిఫైస్ చేయాలి, ఎవరు చూసుకోవాలి, ఎవరు ఉండాలి, ఎవరు పెట్టాలి? సో డిజబిలిటీ చైల్డ్ పుడితే ఎట్లా? ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి, ఎందుకంటే ఎవ్వరం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఏమవుతుందో ఫ్యూచర్. హౌ యూ గైస్ ఆర్ రెడీ? మీరు ఎలా రెడీ ఉన్నారు ఫ్యూచర్లో? లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ మీ ఫ్రెండ్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ మిమ్మల్ని మోసం చేశారు, ₹1 కోటి అప్పయింది. హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ యాజ్ ఎ ఫ్యామిలీ? సో ఇవన్నీ ఇంత హారిబుల్ సిచ్యువేషన్స్ కూడా వచ్చినా ఇద్దరు ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఎంత స్ట్రాంగ్గా మీరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కొని సాల్వ్ చేస్తారో ఉండి నిలబడిన వాళ్ళే సక్సెస్ఫుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అప్పుడే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే లేదు నీ వల్లనే ఇలా పుట్టాడు చైల్డ్, లేకపోతే నువ్వే జాబ్ మానేయాలి, నువ్వు చూసుకుంటే అప్పుడు నువ్వు కేర్గా ఉంటే ప్రెగ్నెంట్లు ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా, అప్పుడు నేను చెప్పింది చేస్తుంటే ఇప్పుడు లాస్ వచ్చేది కాదు కదా బిజినెస్లో అయితే. సో మల్టిపుల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏది మన చేతుల్లో లేదు కాబట్టి అంటే ఇష్యూస్ ట్యాకిల్ చేసుకునే సామర్థ్యం ఇప్పుడున్న పిల్లల్లో లేదంటారా? 100% ఉంది. ఎందుకు లేదు? ఉంది. నేను అందుకే అందరూ విడాకులు తీసుకుంటున్నారు కాదు కదా, చాలామంది హ్యాపీగా ఉన్న కపుల్స్ కూడా ఉన్నారు. ఎవరున్నారు? మెచ్యూర్గా అర్థం చేసుకొని, సో ఎవరి ప్రాబ్లం అయినా సరే వాళ్ళ ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని కూర్చొని అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది. ఈ కోపం ఎవరికైనా వస్తుంది. సో ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఆ కోపం ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్స్టింక్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. దానివల్ల సమ్ డ్యామేజ్ అయితే అవుతుంది ఎవరి కోపం వచ్చినా. బట్ ఆ కోపం ఎందుకు వచ్చింది, ఆ కోపం నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ని ఎలా రెక్టిఫై చేయాలి, దానివల్ల అవతల వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత సఫర్ అయ్యారు, నెక్స్ట్ టైం ఆ సఫరింగ్ రావద్దు అంటే ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇద్దరికి ఆ బాధ్యత ఉంటే సో డైవర్స్ అనేది కాదు, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో 4 గోడల మధ్యలో ఎవరు చూస్తున్నారు? వైఫ్ అండ్ అంటే హస్బెండ్. అండర్స్టాండింగ్ కన్నా కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు జంటల ఇక్కడ మధ్య. కాంప్రమైజ్ కన్నా ముందు అండర్స్టాండింగ్. కాంప్రమైజ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. ఇద్దరు కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నేను నా భార్యకి కిందికి వెళ్ళి తే అన్న రిక్వెస్ట్ చేశా, ప్లీజ్ నాకు ఓపిక లేదు, నేను టైర్డ్ అయ్యి వచ్చాను, వాళ్ళ ఆఫీస్లో నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది, ఇట్ వాజ్ అ వెరీ హారిబుల్ డే ఫర్ మీ, నువ్వు కొంచెం వెళ్ళి కిందికి వెళ్ళి అత్తే అంటే ఏదో ఒకటి సమ్ గ్రాసరీ ఆర్ సమ్ యూస్ఫుల్ థింగ్ ఇన్ ద హౌస్. సో అలా రిక్వెస్టింగ్గా చెప్తే ఎవరు వెళ్తూ ఉంటుంది, నాకు ఓపిక లేదు నువ్వు కిందికి పోయి అది తీసుకొని రా అని చెప్తే ఎలా ఉంటుంది రఫ్ కాసి. వాయిస్ మాడ్యులేషన్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, సిచ్యువేషన్ కి కాంప్రమైజ్ అవ్వాలి అంటారు. 100%. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టే వెళ్ళాలి. సో కాంప్రమైజ్ అంటాం కన్నా ఇట్స్ అన్ అండర్స్టాండింగ్, ఇట్స్ ఎ మెచ్యూర్ అండర్స్టాండింగ్. సో ఆ మెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు లవ్ ఉంటే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యన అఫెక్షన్ ఉంటే అండర్స్టాండింగ్ ఉన్న రోజు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా చిన్న ప్రాబ్లం లాగానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ ఈజ్ నాట్ మోర్ దెన్ లైఫ్స్ కాబట్టి ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ స్మాలర్ దెన్ లైఫ్.